బాబాయ్, పండగ వస్తుందా మరి? ఈసారైనా కొత్త బట్టలు తీసిస్తావా లేదా? లేకపోతే నేను వేరే ఉద్యోగం వెతుక్కోవాలా? ఏంట్రా విసుక్కుంటున్నావు? పెళ్ళి ఏమైనా చేసుకుంటున్నావా ఏంటి? పెళ్లి మాట దేవుడెరుగు. ఈ చిరిగిన బట్టలతో బయటికి వెళ్తుంటే వీధిలో కుక్కలు తప్ప నన్నెవ్వరు పట్టించుకోవడం లేదు. ముందు నాకు కొత్త బట్టలు కొనివ్వు. ఆ చిరిగిన బట్టలేరా మన చరిత్ర చెబుతాయి. ఈ బారు పెట్టడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకేం తెలుసురా? బాబాయ్, ఈ కథలని నాకు చెప్పకు. ఈసారి గాని కొత్త బట్టలు కొనివ్వలేదో స్కర్ట్ వేసుకొని బార్లో తిరుగుతా. చూసుకో మరి. అలా మాత్రం చేయకురోయ్. జనాలు మద్యం మానేసి పిచ్చోళ్ళు అయిపోతారు. అప్పుడు ఇంక నీకు కొత్త బట్టలు కొన్నట్టే. ఓ దేవుడా, నావి రెండు కోరికలయ్యా. ఒకటి, ఆకాశం నుండి డబ్బులు కురవాలి, లేకపోతే నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ పోవాలి. రెండోది, ఆ జాక్ గాడు డానియల్ గాడు మళ్ళీ నా బార్ గుమ్మం తొక్కకుండా చూడు తండ్రి. అదేమిటో గాని బాబాయ్, వాళ్ళు వచ్చారంటే మాత్రం అల్ల కల్లోలం చేసేస్తారు. ఆఖరికి నేను చస్తానని చెప్పాను కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే వాళ్ళు ఇప్పటి వరకు ఇటు రాకుండా ఉంటారా? దేవుడా, మా బాబాయ్ని కరుణించు. దయచేసి ఒక్క బంపర్ ఆఫర్ పడేలా చెయ్యి. లేకపోతే ఈసారి మేమిద్దరం భిక్షం ఎత్తుకోవాల్సిందే. రా బాబాయ్, చేసించాలో. రే, ఎవడ్రా నువ్వు? ఏదో నీ అబ్బగాడి బార్లాగా స్ట్రైట్ గా వచ్చి బండి తినేస్తున్నావు. రేయ్ రేయ్, నోటి దగ్గర తిండి లాగటం తప్పురా, వదిలేరా. అయినా ఇతను చూస్తుంటే మన ఊరోళ్ళ లేడే. ముందు డబ్బులు తీ, తర్వాతే తిండి. ఇస్తాడులేరా, తనేం పారిపోయేవాళ్ళ కనిపించడం లేదు. చూడరా, ఇచ్చాడు. ఇదిగో నీ రొట్టె ముక్క. జాగ్రత్త జాగ్రత్త. అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఇదిగో నీ బండి తీసుకో. తిను తిను తిను. అటు చూడు, ఆ తినడం చూడు. అచ్చు ఏనుగు చెరుకు ముక్కలు తింటున్నట్టే ఉంది కదా. తింటే నీకెందుకురా? చూడు చూడు, గట్టిగా అనకురా. ఎవడైనా తిన్నాక పడుకుంటాడు, లేదా పడుకొని లేచాక తింటాడు. వీడు చూడు, తింటున్నా పడుకుంటున్నాడు. మనము ముందుగానే డబ్బులు తీసుకొని మంచి పని చేసాము. ఆహా, నీ సలహాలు చాలు గాని మూసుకొని వెళ్ళి పని చేసుకోరా. వెళ్ళు. ఎంత వచ్చినాయి? ఎక్కడరా వీడు? ఇక్కడగా ఉన్నాడు. వెళ్ళు వెళ్ళి వెతుకో. ఇక్కడ ఇక్కడ మాయమైపోయాడు రా వీడు. ఎక్కడా? ఏ బన్ను, ఎక్కడ ఉన్నారా? బాబాయ్, ఇక్కడే ఉన్నాడు చూడు. ఇక్కడే పడుకుని ఎలా గురక పెడతారా?
పాపం అలసిపోయినట్టున్నాడు. పడుకొని పడుకొని బాబాయ్ తొండ మొక్కడే తక్కువేడికి. దా. పో బాబాయ్. దేవుడా, ఈ రోజైనా ఛా, అస్సలు నువ్వు ఉన్నావే. మళ్ళీ ఏమైంది? వదిలించుకున్న దొంగలు మళ్ళీ గూటికొచ్చినట్టు ఆ వెధవలు మళ్ళీ వచ్చారా. అంటే ఒకసారి అటు చూడు. అరే తేట వెన్న ముద్ద చెంగల్బపు దంద. మళ్ళెందుకు వచ్చారు ఎదవలు? ఈ నా కొడుకుల్ని చూస్తుంటే ఎక్కడో మండిపోతుందిరా. నీళ్ళు పోయమంటావా బాబాయ్? పెట్రోల్ పోయి ఓ పని అయిపోతుంది. ఏయ్ చూడు, వాళ్ళు వచ్చారా, తాగారా, తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటేనే కూర్చోమను, లేకపోతే బయటికి దొబ్బేమను. నాకు వదిలే, నేను చూసుకుంటా. చూడు చూడు, అప్పుడే గొడవ మొదలు పెట్టారు. అతను అక్కడే పడుకున్నాడు. ముందు వాళ్ళని ఇంకో టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చోమను. నాకు వదిలే బాబాయ్, నేను చూసుకుంటా. ఏయ్ ఏయ్ రేయ్, మూసుకొని పెట్టింది తిని ఇచ్చింది తాగి తొబ్బేయండి. ఎదవ గొడవలు చేశారో తోలు ఓల్చేస్తాను, జాగ్రత్త. వెళ్ళి ఆ టేబుల్ దగ్గర కూర్చోండి, వెళ్ళండి. ఏ ఇక్కడ కూర్చుంటే తాగింది ఎక్కదా, తిన్నది అదగదా. మంచిగా చెప్తున్నా, మర్యాదగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేకపోతే వేరేలా నేనే అక్కడ కూర్చోపెట్టాల్సి వస్తుంది. వెళ్ళండి. డబ్బులున్నాయా? ఇక్కడ అడవులు లాంటివి లేవు. వెళ్ళి తినడానికి తాగడానికి తీసుకొస్తాను. ఈ లోపు ఏదైనా గొడవ చేశారో ఏంట్రా గోలా? సౌండ్ చేయదన్నానా? వచ్చేవి తీసుకెళ్ళండి. ఏంట్రా మీ గోలా? రేట్రా, ఇదెవరు తీసుకెళ్తారా? ఎలా కంట్రోల్ చేశానో చూసావు బాబాయ్. వీళ్ళకి ఎంత చెప్పినా ఎంత తిట్టినా దున్న పోతు మీద వర్షం పడినట్టే మారర్రా. అసలు వీళ్ళని కాదు, వీళ్ళిద్దరు ఇలా అవడానికి కారణం వాళ్ళిద్దరు. వాళ్ళని అనాలి. ఒక రకంగా నాకు మంచే జరిగింది. నేను దగ్గరుండి వాళ్ళతో ఒట్టు వేయించుకున్నాను కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం మానేశారు. లేకపోతే అస్సలు భరించగలమా వాళ్ళని? మాట మీద నిలబడ్డారా. అవునా? నీకు ఇచ్చిన మాట చూడు, నడుచుకుంటూ వస్తుంది. ఎటు? అటు. అంబులెన్స్ కూడా ఫోన్ చేయగానే రాదురా. వీడు మాత్రం అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేసాడ్రా. అసలు ఏ రాశిలో పుట్టుంటాడ్రా వీడు.
నేను వచ్చేసాను కదా. పద. తిట్టాడా, కొట్టాడా, మళ్ళీ ఆ డానీ గాడి పేరు చెప్పి బెదిరించాడా? ఏరా నువ్వు ఆ డానీ గాడి మన పెద్ద తోపులారా మీ ఇద్దరిని కలిపి మడతెట్టేస్తా, జాగ్రత్త. ఎరా మనసులో మంత్రాలు చదువుకున్నాయంట్రా? పద వెళ్దాం. మా అన్నం రాని గుద్ది చంపుతాం మిమ్మల్ని. మహా వస్తున్నా భయ్యా. పరా. ఏం భవన్, చాలా కోపంగా ఉన్నట్టున్నావు. చూసి కూడా మొహం తిప్పేసుకుంటాం ఏంటి? మాట్లాడవా ఇప్పుడు? భవన్, ఇప్పుడు గనక నువ్వు మాట్లాడలేదనుకో తెలుసుగా నా సంగతి. ఆపరా చాలు, నన్ను మింగడానికే వచ్చినట్టున్నావు. ఇప్పుడు వీడు కూడా వచ్చాడా? ఇక నా బారు సంగతి అంతే. అసలు మీతో ఫ్రెండ్షిప్పే వద్దురా. మిమ్మల్ని చూస్తుంటే నన్ను తీసుకెళ్ళడానికి డైరెక్ట్గా యమపూర్ నుంచి హ్యాడ్స్ వేసుకొని వచ్చినట్టుందిరా బాబు. మీరు అసలు ఇక్కడికి రాకండి రా బాబు. నిప్పు కోసం నన్ను తగలేటలో ఉన్నాడే. ఏం భవన్, రోజు రోజుకి సన్నగైపోతున్నావు? మహాగాడి తిండి పెట్టట్లేదా? లేక నా మీద బెంగ పెట్టుకున్నావా? బెంగ బొంగ బెంగ పెట్టుకోవడానికి నువ్వు లవర్ ఏంట్రా? ఏంట్రా పేలుతున్నావు? బలిసిందా? నా బెంగ సంగతి అటుంచు కానీ నీ మీద ఏమైనా మోజా? ఏయ్ నోరు జాగ్రత్త. రే ఏం పీకుతావురా? అయినా సిగ్గుండాలరా. సీటు కిందకి 34 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళవలేదంటే ఛే. ఆగరా. నువ్వు 3 ఏళ్ల ముందు చేసుకొని ఏం పీకావురా? ఏయ్ పాపం, నీకు పెళ్లి మాత్రమే అయింది కదా. ఏంట్రా అంటున్నావు? వాడు నిజమే చెప్పాడులే, నీకే అర్థం కాలేదంతే. ఏయ్ ఏంట్రా చెప్పేది? నీ గురించి చెప్పడం మొదలెడితే ఇదే తాడు కురేసుకొని చేస్తావు. ఇవాళ నీకు చావేరా. రారా చూద్దాం. ఇంట్లో చెప్పొచ్చావరా? రారా చూసుకుందాం. ఒక్క మాట కూడా రాకూడదురా చెప్తున్నా. అయినా సిగ్గుండాలరా. రానని మాటిచ్చిన వాళ్ళు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారా? ప్రతిసారి ఏదో గొడవ చేసి బార్ని డ్యామేజ్ చేస్తుంటారు. దాన్ని మళ్ళీ నేను రిపేర్ చేయించుకోవడం. ఈసారి మళ్ళీ ఏదైనా డ్యామేజ్ జరిగితే రిపేర్లకి నాకు అప్పు కూడా ఎవడివ్వడు. అందుకే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూసావరా భవన్ అంత కామెడీ చేస్తున్నాడు? నీకంత కామెడీగా ఉందారా నీ అబ్బా? ఊరుకో భవన్, మేమేదో సరదాకి. సరదా తీసి మా ఒట్టుని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి? మీరు మారర్రా, మీరు మారరు. అంతా నా కర్మరా. భయ్యా మీరు పక్కెళ్ళి కొట్టుకోండి. జానీగాడు, వాకర్ గాడు. ఓకే ఓకే. వీళ్ళేంటి ఇక్కడ? ఆటగాళ్ళు ఆటగాళ్ళు. పదరా వాళ్ళతో ఆటాడుకుందాం. పద. ఏంటన్నా అందరు ఇలా రౌండప్ ఏం పర్లేదు. ఏంటి చాలా అరుదుగా ఆటగాళ్ళ గాళ్ళి ఇటు మళ్ళింది? నీకెందుకు? ఆట ఆడుకోవడానికి వచ్చామంతే.
చా నిజమా? నిప్పు లేనిది పొగరానట్టు విషయం లేనిది మీరు రారు గాని ఏంటి విషయం? అబ్బే పెద్ద విషయం లేదు చెప్పడానికి, ఏదో ఆట ఆడదామని అంతే అంతే. ఆట? ఏ ఆట? పాచికలు. పేకలు కూడా. ఇవా ఈ ఆటలో మీరు తోపులట, మిమ్మల్ని కొట్టేవారే లేరట, బయట టాక్. చచ్చా అంత లేదు. అదేం లేదు, ఎవరాట అలది. నీ ఆట నీది, నా ఆట నాది. అరే పిల్లలాట్లు కాదు కానీ మగాళ్ళు ఆడే ఆట ఏమైనా ఉంటే చెప్పండ్రా. అంటే కుస్తీ పట్లు, లేకపోతే ఎవరినైనా కొట్టడాలు అలాంటివి. నిజం చెప్పు, ఈ ఆటలో చాక్ చేతులు ఓడిపోతా నీకు భయం కదా? భయమా? నాకా? దమ్ముంటే రారా ఆడదాం. ఏయ్, నేను ఆడతానాడు అసలు ఎప్పుడు చెప్పాను రా? అంతే గుర్తున్నావు? భయపడుతున్నారులే, తొందరగా వెళ్ళి ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే మన పని అవ్వదు. ఇలాంటివే వద్దనేది. మహా ఇట్రా. బారుకి ఏమైనా జరిగిందో? ఆపు. ప్రతిసారి బారు బారు అని దొబ్బుతున్నావు. అసలు ఇది బారా? పెద్ద దయ్యాల కొంపలా ఉంది. దయ్యాలకి జడేసేలా నువ్వు, వాటికి దెబ్బేసేలా వాడు. చిరాకొస్తుంది. పొరా నువ్వుని. ఆట మొదలు పెడదామా? పెడదాం పెడదాం. నువ్వు వెళ్ళి నీ ఆట మొదలు పెట్టరా. అలాగే నీ ఆట నువ్వు మొదలు పెట్టు, నా ఆట నేను మొదలు పెడతా. ఎక్కడున్నారా బాబు? రెడీయా? రేయ్ పోడ్బా, అంతా వెదవలు తయారయ్యారు. ఎందుకలా కుక్కలు అరుస్తున్నావు? మహా కాస్త తీసుకొస్తానా భయ్యా? ఏయ్ ముందా వెదవలు తింటో చూడిపోరా. నీకెవరు ఎక్కువైపోయిందా? తంతే బోర్ల బుట్టలో పడ్డట్టు వీడిని ఎవడు తన్నాడో ఇక్కడికి వచ్చి పడ్డాడు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ఈ అవకాశం వదులుకోకూడదు. ఈ ఎదవల్ని ఫస్ట్ ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి. ఇంకా ఆడిన ఆటలు చాలు కానీ వెళ్ళండి 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 లేండి లేండి లేండి. అప్పుడేనా? ఏ వాళ్ళకి బార్ మూసేస్తున్నాను. మూసేస్తున్నావా? ఏంటి అంత తొందర? పండగ వస్తుంది కదా, టౌన్కి వెళ్ళి బట్టలు తీసుకోవాలి, లేకపోతే మా ఆవిడ నన్ను ఇంట్లోకి రానివ్వదు. అందుకే. నువ్వు టౌన్కి వెళ్ళడానికి బార్ మూసేయడం ఎందుకు? నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, బార్లో మేముంటాం. రేయ్ మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే బాగుండదు. భవన్ ఏంటి నువ్వు బంద్ చేసినా
మేం తాళాలు పగలగొట్టుకొని లోపలికి వచ్చేస్తాం. రేయ్ అలా జరగకుండా ఉండాలంటే నువ్వే కొంచెం సేపు ఆగు. తాగేసి మేమే వెళ్ళిపోతాం. ఏం చెప్దాం, మీరందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి. ఆర్డర్ అక్కడికే పంపిస్తాను. ఏ మహా, ఆర్డర్ పట్ల తొందరగా వస్తానా బాబాయ్? వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఆ టేబుల్ ఎందుకో? ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడే పెట్టు. ఆడుకుంటున్నారు కదా మీరందరు ఇక్కడ, అక్కడైతే చాలా బాగుంటుంది. అందుకే దేనికంత కంగారు పడుతున్నావు? ఇక్కడ తినేసి అక్కడికి వెళ్తాంలే, సరేనా? వాకర్, ఈ ఆట వదిలేయ్. ఓ పట్టు పడతావా నాతో? వద్దులే బాబు, అసలే కుంటోణ్ణి. ఈ చెయ్యి కూడా పోతే చాలా కష్టం. నువ్వు ఆడతావా నాతో? 6 నెలలు కర్రసాం నేర్చుకుని మూలనున్న ముసలోని కొట్టాడు నీలాంటోడు. అలా ఉంది నువ్వు చెప్పేది. ఈ పట్లన్నీ మీరు ఆడుకోకుండా మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? సంచి నిండుగా సామెతలు నింపుకొచ్చినట్టున్నావు. పర్లేదులే, ఓ పట్టు పట్టు. సారీ భయ్యా, సారీ. ఏంట్రా బట్టలన్నీ ఖరాబ్ చేసావు? బుద్ధి లేదారా మీకు? నాది పట్టుకున్న పర్లేదు, నా బొమ్మనే పట్టుకుంటావా? నాది కూడా పిండేసావు కదరా. రేయ్ మహా, ఇట్లా రా. ఇదంతా బాబాయ్, ఎవరి రైట్. సంత? తొందరగా రా. రేయ్, ఇక్కడ టేబుల్ మీద నేను ఒక పేపర్ పెట్టాను, నువ్వేమైనా తీసావా? అక్కడ పడింది బాబాయ్, తొందరగా తీసుకొస్తానుండు. అయ్యో, అక్కడ ఎలా పడేసావురా? తడిసిపోయినట్టుంది బాబాయ్, తడిసిపోయింది. ఇంతకీ ఏముంది? రేయ్, అది తెరవద్దురా, అది తెరవకూడదురా. రేయ్, చూసేసాంలే, ఆపుతావని సర్కస్. వచ్చిండయ్యా ఎండలో మంచు దాయడానికి. వారిని దీనికే, మేమొచ్చిన దానికేరా. అందరూ వీడి కోసం స్కెచ్ చేసుకొచ్చినట్టున్నారు. మగ్గిన మజ్జిగ తెచ్చి తాజా అన్నట్టుంది వీడి వ్యవహారం. ఊరే వాడిని పట్టుకోవాలని గాలిస్తుంటే వీడేమో వాడి బొమ్మను పట్టి పెట్టుకున్నాడు. కంట్రీ ఫ్రూట్. బాబాయ్, వీడు వాడే కదా, ఆ పన్నుగాడు వాడే కదా. నాతోటి ఏం మాట్లాడక అక్కడ. లేదన్నా. ఎక్కడికి పోతాడులే, చూద్దాం. ఎక్కడికి పోయాడో. లేడంటగా. దొరుకుతాడులే, దొరికితే 4 లక్షలు నావే. రేయ్, బయలుదేరండి. నేను కూడా బారు ముయ్యాలి. మందు కూడా ఇంకేం లేదు, అయిపోయింది. దేనికి నీ కంగారు? ఇందాక నుండి చూస్తున్నాను. ఎప్పుడు గెంటేద్దామా అని చూస్తున్నావు. ఇష్టం రా. లోపల ఎవరినైనా సెట్ చేసావా? అది నోరా ఇంకేమైనా? ఆ నోటికి అడ్డు లేదు, అదుపు లేదు. కొంతసేపు అయ్యాక వెళ్తాంలే. సర్లే, మేము వెళ్ళిపోతాంలే. బయలుదేరండి. దుబ్బేంట్రా. ఒరేయ్, వీడు బయటకు వచ్చేసాడు బాబాయ్. చేసావు కదా, ఏం చేద్దాం బాబాయ్? అయిపోయింది, మొత్తం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. వాడు కాదురా కంట్రీ ఫ్రూట్, మనంరా ఎర్రి ఫ్రూట్లము. ఇంతసేపు వాడిని టేబుల్ కింద దాచి మనతోనే ఆడుకున్నారు కదరా. ఈ డానీ గాడి పని పట్టిన తర్వాతే వాడు. ఈ జాక్కడ ఉన్నంత వరకు వాడిని పట్టుకోవడం కష్టమేరా. వద్దురా, వద్దురా. అరే, దండం పెడతాను రా, వదిలేదురా. కొట్టరా, గట్టి కొట్టు. అది అలాగే కొట్టు. అయిపోవరా నీ వేళ. దింపరా రే, వదలరా. నువ్వు ఇక్కడ దాక్కున్నావరా?
ఆపండ్రా రేయ్, ఒక్కరైనా నా మాట వినండిరా ఆపండ్రా రే ఒక్కరైనా వినండిరా నా బాధ వాకర్ రారా లాగో చేశారు కదరా రేయ్ ఇదిగో తాడు రాగానే పని చూడకుండా వాళ్ళతో ముచ్చట్లు పెట్టి కూర్చున్నావు. సర్లే ముందు పని చూడు. కానీ తొందరగా రే నా బార్రా రే నా బార్రా రే వద్దురా రే అరే మహా ఇటు రారా రే వద్దురా రే ప్లీజ్ రా రే వాడిని ఇప్పటి వరకు ఎవ్వరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా దాచుంచండి రా వాడిని ప్లీజ్ రా అందరం కలుద్దాం ఈ గొడవలేం వద్దు ఏదొచ్చినా అందరం కలిసే పంచుకుందాం సరేనా ఏమంటావు రా మహా సరే అలాగే చేద్దాం. గొడవలు వద్దు. దానికి ఎంత అడావిడి చేశారా మీరు? అసలు నువ్వెవరు? మాది కొండపల్లి. ఈ మధ్యకాలంలోనే పెళ్లి చేసుకున్నాను. వృత్తిపరంగా బాగానే సంపాదించుకున్నాను. రాజా విక్కీ మా ఊరి జమీందార్ గారు. పేరుకి కోపిష్టే అయినా నన్ను మాత్రం బాగా చూసుకునేవాడు. జమీందార్ గారి హెయిర్ స్టైల్ అంటే ఎంతో ఫేమస్. మరో విషయం ఏంటంటే ఆ జుట్టును చూసే జమీందార్ గారి భార్య ఆయనను పెళ్లి చేసుకుంది. ఆ జుట్టుని అందంగా తయారు చేసినందుకు జమీందార్ గారు నన్ను ఎంతో పొగిడేవారు. అంతేకాదు మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా ఉండేది. ఒకసారి ఎప్పటిలాగే నాకు మా ఆవిడకి గొడవైంది. కానీ ఆ రోజు చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్దదైంది. మా ఆవిడ నన్ను బాగా రెచ్చగొడుతూ ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది, ఆ జమీందారు గారి జుట్టు మీద ఉన్న ప్రేమ కాస్తైనా నా మీద అస్సలే లేదు అని నన్ను రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన నేను కోపంతో నోరు జారి ఆ ఒక్క మాట అన్నాను. అంతే. ఏమన్నావురా? ఒప్పందం మరిచి జమీందారు గారివి పెట్టుడు జుట్టు పెట్టుడు మీసాలని చెప్పాను. అంతే. అయితే మీ జమీందార్ది జుట్టు కాదా? ఈ వార్త ఉదయానికల్లా ఊరూరంతా తెలిసిపోయింది. ఆ మాట విన్న జమీందార్ గారి భార్య ఆయన్ని వద్దని విడిచి వెళ్ళిపోయింది. పరువే ప్రాణంగా బ్రతికే మా జమీందారు గారు ఇప్పుడు ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నారు. నన్నెంతో అభిమానించేవారు. నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న మా జమీందారు గారిని మోసం చేశాను.
ఆయనకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా మీద కోపంతో నేను దొరికితే చంపేయాలని ఊగిపోతున్నారు. ఆయన మీద ఉన్న భయంతో ఊరి నుంచి పారిపోయి ఇలా వచ్చాను. ఇది నా కథ. ఆ విగ్గుకి ఇన్నాళ్ళు కటింగ్ చేసావా? విగ్గుకి కటింగ్. నేను చూస్తుంటే నవ్వాలో జాలి పడాలో ఏం అర్థం కావట్లేదురా. రేయ్, వీడిని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. వదిలేద్దాన్రా, పాపం రా వాడు. వెళ్ళండిరా, వెళ్ళండి. నేను ఇంకా బారు ముయ్యాలి. రేయ్, నువ్వు కూడా వెళ్ళరా. రే మహా, పదరా. ఆ? అస్సలు నువ్వున్నావే.